సో ఫైనల్లీ మనమైతే యూనిట్ నెంబర్ 5 కి సంబంధించినటువంటి టాపిక్ అయితే వచ్చేసాము. సెమిస్టర్ 2 లో మొత్తం 5 యూనిట్లు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కావాలి అని చాలా మంది చాలా కామెంట్స్ పెడితే మనం ఈ రోజు ఫైనల్ గా ఈ పర్టికులర్ వీడియో అయితే చూపిస్తున్నాం మనం ఇక్కడ. సో ఆల్ 5 యూనిట్స్ నుంచి లాంగ్ ఆన్సర్స్ అయితే డిస్కస్ చేసాం. 75 చాలా ఈజీగా మ్యాథ్స్ అనే కాదు, స్టాట్ కానీ, కంప్యూటర్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, మేజర్ మైనర్ లో ఉండే ప్రతి సబ్జెక్ట్ కూడా 75 గెయిన్ చేయొచ్చు అనమాట మన ఛానల్ ద్వారా. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ. నేను మహేష్. ఈ రోజు అయితే మన వీడియోలో యాజ్ వి క్లియర్లీ డిస్కస్డ్ యూనిట్ నెంబర్ 5 లాంగ్స్ కి సంబంధించినటువంటి వీడియో ఏదైతే మనం చూస్తున్నామో దట్ ద యూనిట్ నేమ్ ఈజ్ ద కోన్. ద కోన్ అంటే ప్రీవియస్ గా మనం 4 యూనిట్స్ డిస్కస్ చేసాం. దిస్ బి ద లాస్ట్ యూనిట్ ఆఫ్ సెమిస్టర్ 2 మేజర్ మైనర్ లో ఉంచినటువంటి లైక్ కోర్స్ 3 డిఫరెన్షియల్ ఈక్వేషన్, కోర్స్ 4 అనలిటికల్ సాలిడ్ జామెట్రీకి సంబంధించినటువంటి కంప్లీట్ లాంగ్ ఆన్సర్స్ అయితే మనం చూస్తున్నాము. సో వీటి యొక్క ఆన్సర్స్ అన్ని కూడా కంప్లీట్ గా అవైలబుల్ గా ఉంటాయి, అన్ని చూసుకోవచ్చు మనం. ప్రీవియస్ గా యూనిట్ నెంబర్ 1, 2, 3, 4 ఇది యూనిట్ నెంబర్ 5 మనకైతే లాంగ్స్. సో దీని ముందు 4 కూడా చూడొచ్చు మీరు, ప్లేలిస్ట్ లో మొత్తం అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి, అందులో చూసేసుకోవచ్చు. అండ్ ఈ లాంగ్సే కాకుండా షార్ట్స్ కూడా మనం అయితే చూడొచ్చు అనమాట. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్ డైరెక్ట్లీ. సో అంతకన్నా ముందు కొత్తగా ఎవరైతే వచ్చారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బికాజ్ మేము చేసే రిమైనింగ్ సబ్జెక్ట్స్, రిమైనింగ్ వీడియోస్, లాంగ్స్, షార్ట్స్, థియరీ పేపర్స్, స్కిల్ పేపర్లో లాంగ్వేజెస్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము. ప్రతిదీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకుంటే ఇంకా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయవచ్చు అనమాట. సో దీని ముందు వీడియోలు కానీ దీని తర్వాత వీడియోలు అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉంటాయి. ఛానల్ నేమ్ మీద క్లిక్ చేసుకొని సో ప్లేలిస్ట్, హోము, కమ్యూనిటీ వీడియోస్ అని ఉంటాయి, ప్లేలిస్ట్లో చూడొచ్చు. అప్డేట్స్ గురించి కమ్యూనిటీ చూడొచ్చు. ఆల్ రైట్. సో వాట్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద యూనిట్ నెంబర్ 5 లాంగ్స్ కి సంబంధించి, మరి ముఖ్యంగా కోన్. మోస్ట్ ఇంపార్టెంట్ గన్ షాట్స్ చాలా ఉంటాయి అందులో. ఎగ్జామ్లో మన లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి కూడా మీరు చూడొచ్చు కామెంట్ సెక్షన్లో మనం ఇచ్చే క్వశ్చన్లు అలా దిగిపోతాయి. సో వాటి యొక్క కామెంట్స్ కూడా మనకి ఛానల్లో ఉన్నాయి, చూడండి. సో సెమిస్టర్ 2 మేజర్ మైనర్లో భాగంగా సెమిస్టర్ 2 ఈజీ 2-1-2-2 ప్యాటర్న్లో, అంటే 2 మేజర్లు, 1 మైనరు, 2 స్కిల్ పేపర్లు, 2 లాంగ్వేజ్లు, 75/75 వచ్చే ప్రాసెస్లో, తెచ్చుకునే ప్రాసెస్లో మనం ఈ వీడియోస్ అయితే చేస్తున్నాం మనం. అనలిటికల్ సాలిడ్ జామెట్రీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. డెఫినెట్గా 100కి 100% ఆ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏదైనా ఉంది అని అంటే ఫ్రమ్ ద కోన్ కాన్సెప్ట్ వెర్టెక్స్ క్వశ్చన్ పక్కా వస్తుందండి. ఫైండ్ ద వెర్టెక్స్ ఆఫ్ ద కోన్. ఒక కోన్ ఈక్వేషన్ ఇస్తాడు, వెర్టెక్స్ అంటే అంతే, అయిపోయింది. పార్షియల్ డెరివేటివ్ కట్టడం వస్తే చాలా అంటే చాలా ఈజీగా మనం 10 మార్క్స్ సింపుల్ వేలో ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఈక్వేషన్స్ మనం ఇంటర్మీడియట్లోని 10th సాల్వ్ చేసామా, సేమ్ అలాగే ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తాం పార్షియల్ డెరివేటివ్ కట్టాక. సో మరి దాని యొక్క ఆన్సర్స్, ఈ 4 క్వశ్చన్ల యొక్క ఆన్సర్స్ ఎలా చూడాలి అని అంటే చెప్పాను కదా, ప్లేలిస్ట్లో అన్నీ పెడతాం, 1 by 1 చెక్ చేసేసుకోవచ్చు మీరు అంతా కూడాను. కింద కామెంట్ సెక్షన్లో కూడా నాకు తెలియచేయండి. అండ్ అలాగే సెకండ్ క్వశ్చన్, షో దట్ if a right circular cone has a sets of mutually perpendicular generators, semi vertical angle sum అంటాం. థియరిటికల్ గా ఉంటుంది, జస్ట్ ఒక్క ఫార్ములా మాత్రమే యూజ్ చేస్తాము ఈ పర్టికులర్ సెమీ వెర్టికల్ యాంగిల్కి. ఒక ఫార్ములా యూజ్ చేసి చాలా సింపుల్ వేలో, ఈజియర్ వేలో tan ఇన్వర్స్ రూట్, చిన్న ట్రిగ్నోమెట్రిక్ టచ్ ఉంటుంది ఇక్కడ, secant square theta minus tan square theta is equals to 1 అని, secant theta అంటే 1/cos theta అని, sin square theta plus cot square theta 1 అని ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ అన్ని యూస్ చేస్తూ ఫార్ములా అండ్ ప్రొసీజర్ చెప్తూ ఆ సమ్ చెప్పాను. సో మీరు హ్యాపీగా చూడొచ్చు. ఇదైతే మనకు బాగా ఇంపార్టెంట్, అంత ఇంపార్టెంట్ కాదు బట్ థియరిటికల్ గా ఇద్దాం అనుకుంటే దేర్ మే ఛాన్స్ ఆఫ్ గివింగ్. అండ్ అగైన్ 1 more ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈ 2 1, 3, 4 బాగా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ది కోన్ నుంచి వచ్చే లాంగ్ ఇవి నేర్చుకుంటే షార్ట్స్ కూడా మనకు కవర్ అయిపోతాయి. ప్రూవ్ దట్ ద ఈక్వేషన్ √fx + or - gy + or - hz + or - రిప్రజెంట్స్ ఎ కోన్. ఇది క్వశ్చన్ మనకి. ఆల్సో ఏమన్నాడు,
దట్ టచెస్ ద కోఆర్డినేట్ ప్లేన్స్. ఆల్సో ఇంకోటి ఏమన్నాడు, రెసిప్రోకల్ కోన్ కూడా ఫైండ్ అవుట్. 5 మార్క్స్ లో ఒక రెసిప్రోకల్ కోన్ ఉంటుందండి. ఇది ఎప్పుడైతే రెసిప్రోకల్ కోన్ చేసావో 5 మార్క్స్ లో అడిగేటటువంటి రెసిప్రోకల్ కోన్ కూడా చాలా ఈజీగా చేసేస్తాం. అది అడ్వాంటేజ్. డెఫినెట్ గా అడిగేటటువంటి క్వశ్చన్, లాంగ్స్ లో ఆలోచించక్కర్లే. అండ్ యాంగిల్ క్వశ్చన్ ఒకటి అడుగుతాడు. యాంగిల్ అంటే మనం కాస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు A1 A2 B1 B2 కొద్దిగా లెందీగా ఉంటుంది, అలా ఉండదు. ఎందుకంటే 2 ప్లేన్స్ అయితే చేసేస్తాం. బట్ ఇదేంటిది, లైన్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద ప్లేన్ విత్ ద కోన్. ప్లేన్ కి కోన్ కి అంటే కొద్దిగా లెందీ ప్రాసెస్ ఉంటుంది. ఈక్వేషన్ ని సాల్వ్ చేయాలన్నమాట. సాల్వింగ్ ప్రాసెస్ తప్పించి కోన్ అంతా గుర్తుపెట్టుకోండి, సాల్వింగ్ ప్రాసెసే అంతా కూడా కరెక్ట్గా. అంటే ఫార్ములాస్ కానీ కరెక్ట్గా ఫాలో అయితే చాలా అంటే చాలా ఈజీగా కోన్ యూనిట్ని మనం సింపుల్, కోన్ అనే కాదు, ఈ అనలిటికల్ సాలిడ్ జామెట్రీ అనే ఓవరాల్ ఈ 5 యూనిట్స్ కూడా ఫార్ములా మీద బేస్ అయ్యి ఉంటాయి. ఎందుకంటే థియరీ పార్ట్ కదా, 3 డైమెన్షనల్ జామెట్రీ, అనలిటికల్ జామెట్రీ నథింగ్ బట్ సో థియరిటికల్ పార్ట్ ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ వాట్ ఆల్ 5 యూనిట్స్, మొత్తం 5 యూనిట్ల లాంగ్లో మనము ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియో యూనిట్ 1, 2, 3, 4, 5 అని వేరువేరుగా పెట్టాము. కంబైన్డ్గా కూడా ఒక వీడియో సింపుల్గా మీకు వెతుక్కోకుండా ఈజీగా కంబైన్డ్ వీడియో కూడా పెడుతున్నాను, చూసేసుకోండి. ఒక 40-45 మినిట్స్ ఉంటుందేమో, అంటే అన్నీ కలుపుతున్నాం కాబట్టి 5 యూనిట్స్ లాంగ్స్ ఒకే వీడియోలో ఉంటాయి. అందులో కూడా మీరు చూసుకోవచ్చు. ఇఫ్ అట్ ఆల్ ఒక సింగిల్ వీడియోలు కూడా చూసుకొని మీకు ప్రిపేర్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. షార్ట్స్ కూడా ఇలాగే చేసే ప్రయత్నం చేద్దాం. షార్ట్స్ అయితే చాలా త్వరగా అయిపోతాయి, చిన్న క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా మనం 8లో 5 షార్ట్స్ రాయాలి, అవి కూడా చేసుకునే ప్రయత్నం చేద్దాం. హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్. సో చాలా క్లియర్గా ఉంది అని అనుకుంటున్నాను. అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ లైక్ వెరీ యూస్ఫుల్ టు యూ. మీకు చాలా యూస్ఫుల్ అయ్యిందని కూడా అనుకుంటున్నాను, మాకు కూడా. సో లైక్ సబ్స్క్రైబ్ చేసేసేయండి మన ఛానల్ని పర్టికులర్గా. ఎందుకు అంటే మేము చేసే నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా వస్తాయి. మరొకసారి లైక్ ప్యాటర్న్స్ జాగ్రత్త చూసుకోండి ఏంటండి అనేది. ఫస్ట్ పాయింట్ అయితే సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే, క్వాలిటీ మీద క్లిక్ చేస్తే హై పిక్చర్ క్వాలిటీ వస్తుంది, పెట్టుకోండి. దీనికి ఓకే, కానీ ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు కానీ అలా పెట్టుకుంటే మీకు చాలా ఈజీగా కనిపిస్తుంది. అండ్ వీడియో ప్రతిదీ అప్ టు డేట్ ప్లేలిస్ట్లో పెడుతున్నాం, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎందుకంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ డిగ్రీ సెమిస్టర్సే కాకుండా కాంపిటేటివ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం, ఆ వీడియోస్ కూడా వస్తాయి మధ్యలో. కాబట్టి ప్లేలిస్ట్ని యూస్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది మీకు. లైన్గా ఉంటే ఒక రోజు అలా కూర్చుంటే హ్యాపీగా అన్ని వీడియోస్ చూసుకోవచ్చు అనమాట. ఇంకా కమ్యూనిటీలో మనం పోస్ట్ చేస్తున్నాము, అవి కూడా మీరు ప్లేలిస్ట్ పక్కనే ఉంటుంది, ఒకసారి అప్డేట్స్ అన్ని కూడా చూడొచ్చు అనమాట. అండ్ అలాగే మీకు ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నాకైతే తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. ఇంకా డౌట్స్ ఉంటే హియర్ ఈజ్ మై నెంబర్, మీకు బోర్డ్ పైన కనిపిస్తుంది. సో యూ కెన్ కాంటాక్ట్ మీ డైరెక్ట్లీ దేర్. సో ఇంకా డౌట్స్ ఉన్న వాళ్ళు, అంటే ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ కావాలి, ఇవి కావాలనే వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే ఎక్కువగా ఏది మేజర్గా అడుగుతున్నారో బేస్ చేసుకుని ఇప్పుడు ఈ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ చేయడానికి కూడా అదే కారణం. పర్టికులర్గా చాలా మంది స్టూడెంట్స్ సార్ మాకు ఇది కావాలి, ఎందుకంటే మీకు ఏది రిక్వైర్మెంట్ ఉందో మాకు తెలిస్తే దాన్ని బట్టి మేము చేయగలుగుతాం అనమాట నెక్స్ట్ వీడియోలో. ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ ద ఛానల్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ.